సో మనం అంటే ఈ కరోనా ఎక్కువ కాకుండా మరణాల సంఖ్య ఉండకుండా అది ఎక్కువ కూడా పెరగకుండా ఉండేందుకు అప్పుడు మనం కోవిషీల్డ్ కానివ్వండి వ్యాక్సిన్ తీసుకున్నటువంటి పరిస్థితి గతంలో మనం. సో మరి అవి వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళ మీద కరోనా వాళ్ళకి వస్తున్నప్పుడు అది అరికట్టేటువంటి అవకాశం లేదంటారు ఇప్పుడు? వాస్తవానికి వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ, ఫైజర్ కానీ, మెడోనా కానీ, ఇంకా స్పుత్నిక్ కానీ, ఇవన్నీ వ్యాక్సిన్స్ ఏవైతే తయారీదారులు తయారు చేసిన తర్వాత ప్రివెన్షన్ అని చెప్పలేదు. ఓకే, ఇప్పుడు నేను వ్యాక్సిన్ తీసుకుంటే నాకు వైరస్ రావద్దు అనేది ఇంతకుముందు మనకు పోలియో కానీ, డిపిటీ కానీ, ఏబిసిజీ కానీ అన్ని వ్యాక్సిన్ మనము WHO చెప్పింది, అందరు చెప్పింది వాస్తవంగా అది. అవును, దాన్ని తూచా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలకు అందరూ వ్యాక్సిన్ వేయడం జరిగింది. సో ఎవరికి రాలేదు. తర్వాత మళ్ళీ ఆ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హెపటైటిస్ రావడం ఇట్లాంటివి జరగలేదు. దీస్ వ్యాక్సిన్స్కి ఇప్పటి వరకు అంతర్జాతీయంగా WHO కానీ ఎటువంటి సమాధానం చెప్పలేదు. ప్రివెన్షన్ అని పదము స్టార్టింగ్లో యూజ్ చేశారు, తర్వాత లేదు ప్రివెన్షన్ కాదు అని ఒక కొత్త పదం తీసుకొచ్చారు. అదొక వింతైన పదము. ఇప్పటి వరకు నేను ఎక్కడ కూడా చూడలేదు, చదువుకోలేదు కూడా. ఓకే, నేను 25-30 ఇయర్స్ అవుతుంది మెడిసిన్స్ అయిపోయి, 25 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు కూడా మాకు సబ్జెక్ట్లో డిక్రీజ్ ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ అనేది లేదు. ప్రివెంట్స్ ఫ్రమ్ ద డెత్స్ అనేది లేదు. ఫస్ట్ ప్రొటెక్షన్, ఫుల్లీ హైలీ ప్రొటెక్టెడ్ వ్యాక్సిన్ అంటాం, గివ్ ద ప్రొటెక్షన్. ఇక్కడ సివియారిటీ, డిక్రీజ్ ఆఫ్ ద డెత్ అనేది లేదు. కొత్త పదాన్ని WHO మొన్న పాండమిక్ టైంలో సృష్టించింది. ఓకే, అది సృష్టించింది కాబట్టి యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, వాస్తవానికి వాళ్ళు చెప్తున్న ఏదైతే వ్యాక్సిన్స్ ఇప్పుడైతే ఉన్నాయో అన్నీ కూడా 79%, 80%, 90%, 95%, 85 దాటలేదు ఏది కూడా. ఓకే. అండ్ చాలామంది ఫైజర్ వాళ్ళని అడిగారు, డైరెక్ట్ సిఇఓని అడిగారు, ప్రివెంట్స్ ట్రాన్స్మిషన్ అంటే నో ఆన్సర్. మరి అలాంటప్పుడు ఎందుకు సార్ వ్యాక్సిన్ వేసుకొని చెప్పడం? అదే కదా, ఇప్పుడు మన సెకండ్ వేవ్ అంతా అయిపోయిన తర్వాత ఓకే వాళ్ళు డిక్రీజ్ ద సివియారిటీ అనే పదాన్ని తీసుకొచ్చారు. సో దట్ పబ్లిక్ వాళ్ళకు కూడా ఒక నమ్మకాన్ని కలిగించాలి. కాబట్టి ఆల్ఫా డెల్టా వచ్చింది. డెల్టా ఎంతమంది చంపిందో మీకు తెలుసు. సో అలా కాకుండా చాలా తగ్గిస్తుంది, మరణాలు ఉండదు దీనివల్ల అని చెప్పేసి వచ్చింది. ఒమిక్రాన్ వాస్తవానికి ఓన్లీ చాలా తక్కువ మంది చనిపోయారు ఒమిక్రాన్తో. మొదట్లో ఫస్ట్లో డెల్టా కన్నా ఒమిక్రాన్లో చాలా తక్కువ మంది. చూసారా మీరు, డిక్రీజ్ సివియారిటీ అంటే ఇది అని చెప్పేసి ఆ పదాన్ని తీసుకొచ్చి ఉంటారు నాకు తెలిసి. నిజంగా అట్లా జరిగిందంటారా? తీసుకున్న తర్వాతే మరణాల సంఖ్య తగ్గిందంటారా? లేదండి, వాట్ ఎవర్ ద ఇమ్యూనిటీ ప్రజల్లో ఏదైతే ఉందో దానివల్లనే ఉంది. అండ్ దట్ ఈస్ నాట్ బికాజ్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఓకే, ఇప్పుడు ఏదైతే నేను చూసిన దాంట్లో చాలామందికి ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకున్నా వచ్చింది, తీసుకోకపోయినా వచ్చింది. బట్ తీసుకున్న వాళ్ళు కొంచెం ఏదైతే ఇవన్నీ కూడా సివియారిటీ ఆఫ్ డెత్స్, డెత్స్ అనేది ఏదైతే పదం యూజ్ చేశారో మీరు ప్రపంచ గణాంకాల్లో చూడండి. WHO చెప్పిన దాంట్లో వెబ్సైట్లోనే క్లియర్గా ఈరోజు ఇంతమంది చచ్చిపోయారు, మరి ఎవరు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు. ఓకే, ఇట్స్ క్లియర్. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా చనిపోతున్నారంటే కారణం ఏంది? తీసుకున్న వాళ్ళు చనిపోతున్నారు, తీసుకున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఓకే, మరి దాని ఆన్సర్ WHO has to answer.